నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కొత్తగూడెం పట్టణంలో మాజీ ప్రధాని బాబు జగజీవన్ రామ్ విగ్రహ ప్రతిష్టనకు శంకుస్థాపన. బహుజనుల అభ్యున్నతి కోసం బాబు జగజీవన్ రావు ఎంతో కృషి చేశారన్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణ కేంద్రంలో వీర హనుమాన్ విజయ యాత్ర. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై నినాదాలతో హోరెత్తిన పురవీధులు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఘనంగా జగజీవన్ రామ్ 116వ జయంతి ఉత్సవాలు. అణగారిన వర్గాల కోసం బాబు జగజీవన్ రామ్ అలుపెరగని కృషి చేశారన్న ఎమ్మెల్యే మాణిక్రావు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన ఎర్రచందనం స్మగ్లర్లు. దక్కిలి ఎస్ఐ నాగరాజుకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మాజీ ప్రధాని శ్రీ బాబు జగజీవన్ రావు 116వ జయంతి సందర్భంగా కొత్తగూడెం అంబేద్కర్ సెంటర్లో మాజీ ప్రధాని బాబు జగజీవన్ రావు విగ్రహ ప్రతిష్టనకు శంకుస్థాపన చేసి అనంతరం అంబేద్కర్ భవన్లో జరిగిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమా మాట్లాడుతూ దళితుల బహుజనుల అభ్యున్నతి కోసం బాబు జగజీవన్ రావు ఎంతో కృషి చేశారని, వారి సేవలు మరవలేని అని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం కల్పించేటటువంటి వసతి సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ, అభివృద్ధి పథకాలను సద్వినియోగం చేసుకుంటూ, తప్పనిసరిగా మన కుటుంబాలని ఆర్థిక వ్యవస్థలో మంచి చక్కటి భాగస్వామ్యం కల్పించే విధంగా మన పావర్టీని అధిగమించి ఆదాయానికి ఇంకా అందరూ కూడా ప్రభుత్వం నుంచే కార్యక్రమాల్లో పంచుకొని మరింత ముందుకు పోయే విధంగా మనం అందరం కృషి చేయాలని, అప్పుడే ఆ మహనీయుని యొక్క జీవిత లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో, ఆయన చెప్పిన సిద్ధాంతాలు ఏదైతే ఉన్నాయో, అప్పుడు మాత్రం సాధ్యమవుతుంది. ఎప్పుడు కూడా జగజీవన్ రామ్ గారు చెప్తారు, చదువు, సమాజంలో మన లీడర్షిప్, యూనిటీ, ఐక్యత, బడుగు బలహీన వర్గాలు ఐక్యంగా ఉండి మన యొక్క సమస్యలను సాధించడం కోసం, ఇంకా ముందుకు పోవడం కోసం మరి ముందుకు ఇంకా అందరికీ కూడా ధన్యవాదాలు. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణ కేంద్రంలో శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. వేలాది మంది రామభక్తులు, హిందువులు స్వచ్ఛందంగా పాల్గొని జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అని నినాదాలు చేశారు. ఈ యాత్ర స్థానిక హనుమాన్ దేవాలయం నుండి శివాజీ బొమ్మ పాత బస్టాండ్ మీదుగా యాత్ర కొనసాగింది. యాత్రకు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు. సమాజంలో అణగారిన వర్గాల సంక్షేమం కోసం డాక్టర్ బాబు జగజీవన్ రావు అలుపెరగని కృషి చేశారని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో జగజీవన్ రావు 116వ జయంతి ఉత్సవాల్లో డీసీఎంఎస్ చైర్మన్ మల్కాపురం శివకుమార్, దళిత నాయకులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వేచ్ఛ, సమానత్వం, సామాజిక న్యాయం కోసం తుది శ్వాస వరకు బాబు జగజీవన్ రావు పోరాడారని గుర్తు చేశారు. డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి ఆశయాలు డాక్టర్ బాబు జగజీవన్ రావు గారి ఆశయాలు నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో పోలీసు వాహనాన్ని ఎర్రచందనం స్మగ్లర్లు ఢీకొట్టారు.
ఈ ఘటనలో డక్కిలి ఎస్ఐ నాగరాజుకు గాయాలయ్యాయి. రాపూరు అటవీ ప్రాంతం నుంచి స్మగ్లర్లు కారులో ఎర్రచందనం తరలిస్తున్నట్లు స్థానిక ఎస్ఐకు సమాచారం అందింది. డక్కిలి మీదుగా తిరుపతి హైవే వైపు వెళ్తున్నట్లు తెలియడంతో డక్కిలి ఎస్ఐ నాగరాజుకు రాపూరు పోలీసులు సమాచారం ఇచ్చారు. వెంటనే స్మగ్లర్లను వెంబడించేందుకు డక్కిలి పోలీసులు బయలుదేరి స్మగ్లర్లను అడ్డగించారు. దీంతో స్మగ్లర్లు పారిపోయేందుకు యత్నించగా పోలీసులు చేజింగ్తో వారిని పట్టుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో స్మగ్లర్లు తమ కారుతో పోలీసు వాహనంపైకి దూసుకెళ్లి ఢీకొట్టారు. అనంతరం దుండగులు తమ కారును అక్కడే వదిలేసి పారిపోయారు. స్మగ్లర్ల కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో డక్కిలి ఎస్ఐకు ముఖంపై గాయాలయ్యాయి. వెంకటగిరిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఆయన్ని నెల్లూరులోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం ధనుష్ మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ షోరూమ్ ను యాజమాన్యం పి కళ్యాణ్ ఆహ్వానం మేరకు జబర్దస్త్ టీం సత్యభామ, స్వాతి, ఇస్మార్ట్ న్యూస్, విజయ్, వెంకీ, మంకీ, రాము తదితరులు సందర్శించారు. ఈ సందర్భంగా షాపులో అత్యాధునిక గృహ వినియోగ వస్తువులు, టెక్నాలజీతో కూడిన పరికరాలు, అప్డేటెడ్ వర్షన్ మొబైళ్లను పరిశీలించారు. అనంతరం షోరూం ప్రొప్రైటర్ కళ్యాణ్ మాట్లాడుతూ బుచ్చినగరంలో అత్యాధునిక హంగులతో సరికొత్త టెక్నాలజీతో కూడిన ఎలక్ట్రానిక్ పరికరాలు, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్, ఎల్ఈడి టీవీలు, ఏసీ, టవర్ ఫ్యాన్లు తదితర గృహ అవసరాలకు సరసమైన ధరల్లో నగర ప్రజలకు అందుబాటులో ఉన్నాయన్నారు. అంతేకాక బజాజ్, టీవీఎస్, జీరో పేమెంట్ ఫైనాన్స్, ఫ్రీ హోమ్ డెలివరీ సౌకర్యం కలదని తెలియజేశారు. ముందుకు వచ్చాను డోర్ వేసాను కాసేపు డోర్ వేసి నాకు ఎన్నో ఏళ్ళ అనుబంధం ఉంది బుచ్చిరెడ్డిపాలెం తోటి. అండ్ అలాగే ధనుష్ మొబైల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఎంతో సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ఇక్కడ శ్రీరాముల వారి ఉత్సవాల సందర్భంగా మేము ఇక్కడికి వచ్చాము పాటలు పాడడానికి. అలాగే ఇంత మంచి షాప్ ఇక్కడ కొత్తగా పెట్టారు అంటే చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు ఎక్కడికో వెళ్లి కొనుక్కోవాల్సిన అవసరం లేకుండా క్వాలిటీ మొబైల్స్ అన్ని ఇక్కడే దొరుకుతున్నాయి. సో ముఖ్యంగా అందరూ తప్పకుండా ఇక్కడికి వచ్చి మొబైల్స్ అన్ని కొనుక్కోవాలి మీరందరూ. సో చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం ఈ రోజు. అలాగే ఈ రోజు వెంకీ గారు, విజయ్ గారు అండ్ అభిరామ్ గారు అండ్ మా తమ్ముడు మమన్ కుమార్ అండ్ ముఖ్యంగా మా బాబాయ్ మాల్కొండయ్య గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రోగ్రామ్ అద్భుతంగా జరుగుతుంది. అలాగే మహతి అండ్ నరసింహ కూడా వండర్ఫుల్ సింగర్స్ ఈ రోజు ఇక్కడికి వచ్చేసారు పాడడానికి. ఆల్ ది బెస్ట్ అండి అండ్ చాలా సక్సెస్ రావాలి మీ షాప్ కి అని కోరుకుంటున్నాను. ఎలక్ట్రానిక్ అండ్ మొబైల్ మా అంటే సత్యభామ, స్వాతి, ఇంకా మన విజయ్ గారు, రాము గారు, తర్వాత ఇదంతా మనకి సపోర్ట్ బాగుంటారు. మన మమన్ కుమార్ కూడా చాలా సపోర్ట్ ఇస్తారు హైదరాబాద్ లో. నన్ను కూడా వాళ్ళతో సమానంగా చూసుకుంటూ ఉంటారు. నన్ను కూడా పిలుస్తా ఉంటారు జబర్దస్తులకి, వాటికి. మాకంత అర్హత లేదని చెప్తుంటాను. కాబట్టి మన ధనుష్ మొబైల్ కోసంగా తీసుకొచ్చాం ప్రత్యేకంగా. ధనుష్ మొబైల్ ఎప్పటికీ ఆ స్థానంలో రావాలి. వీళ్ళ ఆశీస్సులు మా సత్యభామ, స్వాతి, మా చాటర్ ఆశీస్సు ఎలా ఉంటుందంటే దీర్ఘాయుష్మాన్ భవ. అందరికీ నమస్కారం. నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాలెం ధనుష్ ఎలక్ట్రానిక్ మొబైల్స్
మా ఇప్పుడు మాలకొండ అబ్బాయి అయినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ మా బావ శ్రీరామనవమి ఉత్సవాల్లో హ్యాపీగా చేసుకొని వెళ్ళిపోయాము. సో ఈ సంవత్సరం కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ ధనుష్ ఎలక్ట్రానిక్ మొబైల్స్ చాలా ఫ్యాన్స్ ఉంటుంది. అలా మనస్ఫూర్తిగా మళ్ళీ మళ్ళీ పిలవాలి. పిలిచినప్పుడు ఫోన్లు పెద్ద పెద్ద ఫోన్లు వచ్చాయి కదా, అవి కూడా గిఫ్ట్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ మాలకొండయ్య గారికి అండ్ మమన్ గారికి, స్వాతి గారికి అండ్ ధనుష్ ఎలక్ట్రానిక్ మొబైల్స్ వారి అభినేతకి అండ్ నెల్లూరు జిల్లాలో బలంలో ఉన్న ప్రజానికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. జబర్దస్త్ చూస్తూనే ఉండండి, మీ ప్రేమ అభిమానాలు అలాగే అందిస్తూ ఉండండి, ఇంకా ఎంటర్టైన్మెంట్ అందిస్తూ ఉంటారు మా వాళ్ళంతా. థ్యాంక్ యూ సో మచ్. జగిత్యాల జిల్లా మెట్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ మున్సిపల్ కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ 116వ జయంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ ఆయన సేవలను కొనియాడారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. హాయ్ వ్యూవర్స్, గుడిని గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవలించుకునే పేగుల్ని కత్తిరించుకునే కత్తిరిగాలు ఉన్న సమాజం ఇది. మిమ్మల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తపరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. ప్రతిరోజు రాత్రి 10:30 తిరిగి ఉదయం 10:30 మీ నైట్ వెన్యూస్ లో ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. భారతదేశ కీర్తి పతాకాన్ని ఎగరవేసిన మహోజ్వల సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి బాబు జగజీవన్ రావ్ అని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి చెల్లి అశోక్ పేర్కొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబు జగజీవన్ రావ్ 116వ జయంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఆయన మాట్లాడుతూ 32 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా వివిధ శాఖలలో పనిచేసి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేసిన మహోన్నత వ్యక్తి బాబు జగజీవన్ రావ్ అని అన్నారు.
సంవత్సరం ఏప్రిల్ 5న బీహార్లోని చాందోడ గ్రామంలో జన్మించడం జరిగింది. ఆయన ఇంచుమించు 32 ఏళ్ల పాటు కేంద్ర మంత్రిగా కొనసాగడం జరిగింది. కార్మిక శాఖ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా చాలా పదవులు, ఉన్నతమైన పదవులు చేయడం జరిగింది. మరి ఆ రోజుల్లో ఒక దళితుల సుప్రధాన ఏంటంటే చాలా గొప్ప. అప్పుడున్న మతతత్వ పార్టీలైన కూడా చేసే మరి గాంధీ గారికి అత్యంత సన్నిధుడుగా, అంబేద్కర్ గారి చేతోడు వాదుడిగా ఉంటూ ఆ రోజు మహానుభావుడు ఎన్నో సంస్కరణలు చేశారు. మరి అంతకాలం చేసిన మంత్రి ఎవరో కూడా దళితులు ఎవరో లేరు. 32 సంవత్సరాలు కంటిన్యూ మంత్రి చేయడం మామూలు విషయం కాదు. 8 సార్లు అయినా ఏకగ్రహం ఎక్కడం జరిగింది పార్టీకి. అటువంటి మహానుభావుడు గారు మనం జయంతిని పురస్కరించి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి అటువంటి వ్యక్తిని ఎప్పుడు కూడా మనం పూర్తిగా తీసుకుని ఆయన యొక్క ఆ రోజున అంబేద్కర్ గారు చేసిన సంస్కరణలు కానీ, బాబు జగ్జీవన్ గారి సంస్కరణ మనం ప్రజల్లో తీసుకెళ్లి మన దళిత సోదరులందరూ కూడా వాళ్ళ ఆదర్శంగా తీసుకుని ఎదురుకెళ్లాలని, మనం ఫోటోలకు దండ సరిపోతాం, వాళ్ళ యొక్క ఆచరణ, వాళ్ళ యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లాలని ఈ సభాముఖంగా కోరుకుంటూ మరి ఇప్పుడు నగర కమిటీ అధ్యక్షులు దొమ్మిడి రమణకుమార్ గారు మాట్లాడుకుంటున్నాం. 16వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం మన పార్టీ నాయకులకి, కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, ఆయన ఒక మేధావిగా భావితరాల భవిష్యత్తుని ఉద్ధరించడానికి ఆయన 30 ఏళ్ళు రాజకీయాల్లో సుదీర్ఘ సేవ చేసి మంత్రిగా, ఉప ప్రధానిగా మన దేశానికి సేవలు అందించారు. అలాంటి వారిని మనం స్మరించుకోవడం మనం పరిపాటి కాబట్టి ఆ యొక్క మేధావిని మరొకసారి మనం స్మరించుకుంటూ ఆయన ఆశయాలకి అనుకూలంగా మనం పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ పనిచేసి భవిష్యత్తుకి ఆయన చేసే సేవలతో స్ఫూర్తిగా తీసుకుని మనం కూడా అదే స్ఫూర్తితోటి మనం రాజకీయ ఆలోచనలో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి కమిటీ సభ్యులందరికీ, పార్టీ కమిటీ సభ్యులందరికీ నమస్కారం. ఆయనకి నివాళులు అర్పించుకోవడం మనందరికీ అంత గొప్ప మహానమైన వ్యక్తికి నివాళులు అర్పించడం అనేది మనం చూస్తాం. ఆయన ఏ శాఖకి మంత్రిగా చేసిన మన కమ్యూనిటీని అకామిడేట్ చేయడంలో కానీ, అలాగే మన హక్కుల్ని సాధించి పెట్టడంలో కానీ ఆయన ప్రముఖ పాత్ర వహించారు. ఈయన జగ్జీవన్ గారు, అంబేద్కర్ మరి లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది ఈ సమాజంలో. మన నాయకులు కూడా ప్రజాప్రతినిధులు కానీ, లేదా వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ వారు చేసినటువంటి సేవా తత్పరతని పూర్తిగా తీసుకొని మన కమ్యూనిటీకి మరి సర్వీస్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మరి ఉన్నటువంటి నాయకులందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి అశోక్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఏటూరు నాగారం ఐటీడీఏ సమావేశ మందిరంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఏటూరు నాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ అంకిత్, ఐటీడీఏ యూనిట్ ఆఫీసర్లు మరియు సిబ్బందితో కలిసి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఫోటోలకు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంకిత్ మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ కార్యకలాపాలను గుర్తు చేసుకుంటూ ఆయన తన 31వ ఏట కార్మిక రక్షణ వ్యవసాయ శాఖ మంత్రిగా, కేంద్ర సంక్షేమ శాఖ మంత్రిగా మరియు ఉప ప్రధానమంత్రి స్థాయి వరకు పనిచేశారని గుర్తు చేశారు. బాబు జగ్జీవన్ రామ్ గారు ఒక 31 years ఒక కెరియర్లో పార్లమెంటరీయన్ లాగా, మినిస్టర్ లాగా, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ లాగా వారు పనిచేశారు. ఒక లాంగెస్ట్ సర్వింగ్ మినిస్టర్, 31 years ఒక రికార్డు ఉంది. ఒక కాన్స్టిట్యుయెన్సీ నుండి కంటిన్యూస్ గా 10 times సెలెక్ట్ అయ్యారు. ఇప్పటి వరకు కూడా ఇది ఒక రికార్డు ఉంది. యాజ్ ఎ లేబర్ మినిస్టర్ వారు వర్కింగ్ అవర్స్ కోసం, లేబర్ రిఫార్మ్స్ కోసం, లేబర్ వేజ్ కోసం చాలా బాగా పనిచేశారు. ప్రెసెంట్ డే లో కూడా
new grade school inspiration. కొత్తగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వనమ వెంకటేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 10వ తరగతి పరీక్షా పేపర్ల లీకేజీలో ప్రధాన సూత్రధారి బండి సంజయ్ అని, పక్కా ప్రణాళికతోనే 10వ తరగతి తెలుగు హిందీ ప్రశ్నపత్రాల లీక్ చేశారని, ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకే బీజేపీ పార్టీ నాయకులు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నారని అన్నారు. సార్ సార్ అటే ఉండండి సార్, చంద్రశేఖర్ గారు అటే ఉండండి సార్. సార్ సార్ పక్కనే ఉండండి. మొత్తం అందరికీ వచ్చి మొత్తం కవర్ చేస్తాను. కొద్ది వెనకకు అయ్యారు, తొందరగా కానివ్వండి. కాలు కాలుతుంది. అయ్యారు, తొందరగా గౌరీ మావాయామి, సూర్యగ్రహం మావాయామి, చంద్రగ్రహం మావాయామి, అంగారగ్రహం మావాయామి, బుధగ్రహం మావాయామి, బృహస్పతి గ్రహం మాట్లాడాలని కోరుకుంటున్నాను. కాకపోతే ఈ కార్యం కూడా పెద్ద ఎత్తున సమీకరించడం జరిగింది. దానితో పాటు మా మానవానాడు సోదరులు కూడా వారి వంతు 5వ తారీఖు ఏప్రిల్ సమీకరణతో పెద్ద ఎత్తున చేసుకోవడం జరిగింది. వీటికి సహకరించిన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా వేడజంగా పుడవజంగా అందరికీ కూడా ఈరోజు ఫోన్ చేసి కేవలం కొన్ని సమస్యలు అరెస్ట్ చేయండి. లక్షల మందితో ఆ రోజు విగ్రహాన్ని సంఖ్యలో పెట్టిన తిరుపతి జిల్లాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకుని 20 మందిని అరెస్ట్ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా పరిధిలో గంజాయి రవాణా, విక్రయించే ప్రాంతాలు, గంజాయి సేవించే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. గంజాయి రవాణా విక్రయించే 20 మంది అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 22 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. శ్రీకాళహస్తి, బుచ్చినాయుడు, కండిగ రోడ్డుకు ఆనుకొని ఉన్న రామచంద్ర మిషన్ వద్ద 9 లక్షల రూపాయల విలువ గల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. అక్కడక్కడ మైన్యూట్ క్వాంటిటీస్లో ఈ గాంజా అనేది సరఫరా అవుతుంది. అలాగే ఈ లేబర్కిను నార్త్ ఇండియా నుంచి వచ్చిన లేబర్స్ మనకు ఎక్కడైతే హోటల్స్, రెస్టారెంట్స్లో వీళ్ళందరూ కూడా చిన్న చిన్న క్వాంటిటీలో వాడకం జరుగుతుంది. సో దీన్ని టైటన్ చేస్తూ ఈ సప్లైస్ ఎక్కడి నుంచి వస్తున్నాయని విచారించడానికి, కనుగొనడానికి అడిషనల్ ఎస్పీ సెబ్ రాజేంద్ర ఆధ్వర్యంలో సెబ్ పోలీసులందరూ, అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులందరూ కూడా అడిషనల్ ఎస్పీ కులశేఖర్ వారి ఆధ్వర్యంలో టీమ్స్గా ఫామ్ చేసి జిల్లా మొత్తం ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరెవరికి సరఫరా అవుతుంది అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే వెహికల్ చెకింగ్, సర్ప్రైజ్ వెహికల్ చెకింగ్ చేయడంతో మనకి శ్రీకాళహస్తికి చెందిన వ్యక్తి నాగేంద్ర అనే వ్యక్తి అరకు నుంచి ఈ గాంజాని తెప్పించుకొని ఇక్కడ మైన్యూట్ క్వార్టర్స్లో ఇక్కడ ఇస్తూ, అలాగే ఇక్కడ నుంచి చెన్నై, కేరళలో కూడా పంపిస్తున్నాడు. సో ఈ నెక్సెస్ అంతా కూడా బ్రేక్ చేస్తూ ఒకరి ద్వారా ఒకరందరినీ కూడా ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ట్రాన్స్పోర్టర్స్, పెడలర్స్, అలాగే కన్జ్యూమర్స్ దాకా ఎవరైతే సరఫరా చేస్తారో వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. ఇంకా కూడా చాలామంది ఉన్నారు. ఇన్వెస్టిగేషన్ ఇంకా కొనసాగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఈ గాంజాతో పాటు మనం 22 కేజీల గాంజాతో పాటు 20 మందిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరిపైన కూడా కమర్షియల్ క్వాంటిటీ దాంట్లో యూసేజ్ దాంట్లో వీళ్ళందరినీ బుక్ చేస్తున్నాం. అలాగే మనకి ప్రీవియస్ అఫెండర్స్ కూడా ఉన్నారు చాలా కేసుల్లో. దీంట్లో కూడా 2-3 కేసులు ఉన్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరిపైన కూడా పీడీ యాక్ట్ పెట్టడం జరుగుతుంది. సో ముఖ్యంగా తిరుపతి జిల్లాలో గాంజా అనేది కంప్లీట్గా నిర్మూలించే ఉద్దేశంతో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాం. అలాగే ఎక్కడ కూడా ట్రాన్స్పోర్ట్ కానీ, ఈ సేల్ కానీ, కన్జంప్షన్ కానీ ఈ 3 కూడా అరికట్టడానికి మొత్తం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. ముఖ్యంగా మనకి ట్రాన్స్పోర్టేషన్ అనేది వైజాగ్ నార్త్ ఆంధ్ర నుంచి చెన్నై, కేరళ, అలాగే మనకి కొద్దిగా మైన్యూట్ క్వాంటిటీస్లో వస్తుంది. సో ఆ వచ్చిన క్వాంటిటీని వీళ్ళు ఇంకా పెడలర్స్ ద్వారా
ఈ స్టూడెంట్స్కి కొంతమంది వాడుతున్నారు. అలాగే ఈ లోకల్ లేబర్, నార్త్ ఇండియన్ లేబర్ ఎవరు వచ్చారో వాళ్ళు కూడా వాడకం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా అరికట్టడానికి ట్రాన్స్పోర్టేషన్ ఆపడంతో పాటు కన్జంప్షన్ కూడా ఆపాలి అనే ఉద్దేశంతో అందరినీ కూడా తీసుకొని గట్టి చర్యలు తీసుకుంటున్నాం. ఇంకా కూడా ఈ ఆపరేషన్స్ అన్నీ కూడా కొనసాగుతాయి. ఇంకా గాంజా కన్జ్యూమర్స్ని కూడా దీంట్లో అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా టోల్ ఫ్రీ నెంబర్ 14500 అనే టోల్ ఫ్రీ నెంబర్ కూడా మనం అన్ని చోట్ల కూడా విస్తృతంగా ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే యూత్ అంటే కాలేజెస్, హాస్టల్స్, స్కూల్స్ అన్ని దాంట్లో కూడా కమిటీస్ 91 కమిటీలు ఫామ్ చేసి వివిధ కళాశాలలోను స్కూల్స్లోను ఈ మాదక ద్రవ్యాలు గాంజా గురించి చెడు ఏవైతే జరుగుతుందో ఈ వాడకం వల్ల కానీ దీని వ్యసనంగా చేసుకోవడంతో ఎటువంటి పర్యవసనాలు ఉంటాయనేది కూడా చెప్పడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొత్తగూడెం పట్టణంలో మాజీ ప్రధాని బాబు జగజీవన్ రామ్ విగ్రహ ప్రతిష్టనకు శంకుస్థాపన. బహుజనుల అభ్యున్నతి కోసం బాబు జగజీవన్ రావు ఎంతో కృషి చేశారన్న ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు. జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణ కేంద్రంలో వీర హనుమాన్ విజయ యాత్ర. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై నినాదాలతో హోరెత్తిన పురవీధులు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ఘనంగా జగజీవన్ రామ్ 116వ జయంతి ఉత్సవాలు. అణగారిన వర్గాల కోసం బాబు జగజీవన్ రామ్ అలుపెరగని కృషి చేశారన్న ఎమ్మెల్యే మాణిక్రావు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో పోలీసు వాహనాన్ని ఢీకొట్టిన ఎర్రచందనం స్మగ్లర్లు. దక్కిలి ఎస్ఐ నాగరాజుకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.